ఏపీకి భారీగా పెట్టుబడులు సాధించే లక్ష్యంతో దావోస్లో పర్యటిస్తుంది సీఎం చంద్రబాబు టీం. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు ఏపీలో ఉన్న అనుకూల పరిస్థితులను వారికి వివరించారు. దీంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దావోస్లో 3వ రోజు ఏపీ సీఎం చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హౌద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనకా సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు ఏపీ సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై వారికి వివరించారు సీఎం చంద్రబాబు. దావోస్ బెల్వేడర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్పర్సన్ జాన్ డ్రూతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఏపీలో అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. WTCA నెట్వర్క్స్, ట్రేడ్ ఈవెంట్ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ను అందించడానికి సహకారం అందించాలని కోరారు. దీంతో ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు గ్లోబల్ చైర్ జాన్ డ్రూ. దావోస్ పర్యటనలో భాగంగా టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లాంబాతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఏపీలో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు లోకేష్. విశాఖ, తిరుపతి కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లో RTI విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. జ్యుడిషియల్ ఎంక్వైరీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం.